ఇకో సినిమా అంతగా ఏం లేదు బ్రో. ఫస్ట్ హాఫ్ వెరీ ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. సెకండ్ హాఫ్ మరీ బోర్ అనిపించింది. కొరియచ్చన్ గురించి అంత వేరే లెవెల్గా చెప్పుకుంటూ వస్తారు, కానీ చివరికి క్లైమాక్స్లో కొరియచ్చన్ ఎప్పుడో చనిపోయాడు అని అర్థమవుతుంది. సినిమా కోసం కుక్కలకి మాత్రం మంచి ట్రైనింగ్ ఇచ్చారు. ఒక్కొక్క కుక్క చెక్ పోస్ట్ వలె భలే కాపలా కాస్తాయి. వాటిని చూస్తే మనకు భయమేస్తుంది. మూవీ మొత్తం అడవిలో ఒక కొండ ప్రాంతంలో తీశారు. ఆ అడవి వెరీ ఇంట్రెస్టింగ్. అయితే క్లైమాక్స్లో మనకు కొరియచ్చన్ మనిషి మిలాతి అమ్మ దగ్గర పనిచేస్తూ చివరకు మిలాతి అమ్మని చంపేస్తా అనుకుంటాడు. కానీ ఆ కుక్కలు చివరకు మిలాతి అమ్మ తన దగ్గర రక్షణ కోసమే ట్రైనింగ్ ఇచ్చుకుంటుంది. ఇప్పుడు కొరియచ్చన్ ఉన్నాడా చనిపోయాడా అని క్లైమాక్స్లో ట్విస్ట్ క్రియేట్ చేశారు. ఈ మూవీని మనం థ్రిల్లర్గా చెప్పుకోవచ్చు. వినీత్ గారిని చాలా సంవత్సరాల తర్వాత ఇందులో చూశాం. వినీత్ గారు డాగ్స్ బ్రీడ్ కోసం వచ్చినట్టుగా మనకు చూపిస్తారు. తన ఆ కర్ణాటక అడవిలోకి వచ్చి తన వద్ద ఉన్న కుక్కని తీసుకొచ్చి అడవిలో కట్టేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెరపైనే చూడాలి. వినీత్ అలియాస్ ఆనంద్ పోతన్కి మరియు కొరేచ్చన్కి మధ్య విభేదాలు ఏంటి అనేది సినిమాలో చూపించలేదు. బహుశా సెకండ్ పార్ట్ తీసి అందులో చూపిస్తారేమో. అంతవరకు మనం వెయిట్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఈ మూవీ కనుక మీరు చూసినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. మంచి థ్రిల్ ఫీల్ అవుతారు.